బాబాయ్ గారు నేను డెసిషన్కి వచ్చేసాను. ఏమిటో? అలా పక్కకు వస్తారు చెప్తాను. అదండి బాబాయ్ గారు చెప్తాను. బాబా ఏమిటయ్యా నీ గోళ? ఇన్ని మెట్లు ఎక్కించావు? ఏం లేదు బాబాయ్. బూతు తిట్టినట్టుగా అలా భయపడ్డాడేంటి? అవును బాబాయ్, మీ మేనకోడలు కాబోయే భర్త ఎలా ఉండాలో కొంచెం దయచేసి చెప్తావా? ఏమయ్యా, నీకు వీడియో తీయడంతో పాటు పెళ్లి కుదిర్చే బ్రోకరేజ్ పని కూడా తెలుసా? అదేం కాదు గాని చెప్పు బాబాయ్, నాకు కొంచెం పనుంది. శాంపుల్కి ఇప్పుడు చూసావు కదా, అమ్మాయి మహా ప్రిన్సిపల్ లేడీ. ప్రతిదీ ఓ పద్ధతిలో ఉండాలి. తేడా పాడాలు వచ్చాయో తాడో పేడో తేల్చేస్తుంది. తన కాబోయే భర్త ధనవంతుడు కాకపోయినా తెలివైన వాడు, సంస్కారి, ఆత్మవిశ్వాసం గలవాడు, యోగ్యుడు అయి ఉండాలనుకుంటుంది. వాళ్ళ అమ్మేమో, అంటే మా అక్కలే, తన కాబోయే అల్లుడికి తనకంటూ ఓ సొంతిల్లు, టీవీ, VCR, ఫ్రిడ్జి, ఏసీ ఇలాంటి అంగులన్నీ ఉంటే గాని వీల్లేదనుకుంటుంది. ఈ రెండూ కలగలిసిన వాడు ఎక్కడ దొరుకుతాడా అని వెతకలేక చచ్చిపోతున్నాను. నీ లక్కేటో గాని బాబాయ్, నువ్వు వెతకుండానే దొరికేశాడు. ఎవరో? ఇంకెవరో నేనే. నువ్వా? ఏ అవును బాబాయ్, నువ్వు చెప్పినట్టుగా నాకు చిన్న బంగ్లా ఉంది. టీవీ, VCR, ఏసీ, DC, నువ్వు అడిగిన క్వాలిటీస్ అన్ని, అంటే భువనేశ్వర్ కావలసిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. ఉంటే ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను. నువ్వే ఎలాగైనా మాట్లాడి ఒప్పించాలి బాబాయ్. చెప్పలేమయ్యా, నీ ఫేస్ చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. సందకాడి నుంచి చూస్తున్నాను, నిమిషానికి రకంగా మాట్లాడుతున్నావు. ఈ ముసలాడేంటి మన ఎలా తినేస్తున్నాడు? బాబాయ్ నువ్వేం చేస్తుంటావు? ఓల్డ్ SSLC పాస్ అయ్యాను, ఇంకా పెళ్లి అవ్వలేదు. నా గోల్డెన్ డేస్ లో చిన్న లవ్ అఫైర్ లో దెబ్బతిన్నానయ్యా. బాధపడకు బాబాయ్, మా లవ్ అఫైర్ కు నువ్వు హెల్ప్ చేయి. మాకు గాని పెళ్లి జరిపించావనుకో, నా ఇంట్లో నీకు స్పెషల్ రూమ్. పాలవాడు, పూలవాడు, పాకీవాడు, పేపర్ వాడు, మా ఇంట్లోంచి నీకు వేడి వేడి క్యారియర్, పనిపిల్ల, ఇవన్నీ నీకు నేను ఏర్పాటు చేస్తాను. మాకు దండలు మార్పించు. అంత అర్జెంటుగా అంటే వీల్లేదయ్యా. సమయం సావకాశం చూసి జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే రాజమండ్రి వెళ్ళిన వెంటనే ఫోన్ చేసి జాగ్రత్తగా మాట్లాడినా. ఇదిగో, టెలిఫోన్లు, లెటర్లు ఇలాంటివన్నీ మా అమ్మాయి దగ్గర కుదరవు. నెమ్మది మీద మాట్లాడి నేనే నీకు ఫోన్ చేసి చెప్తాను. ఎలాగో 3-4 నెలల్లో మేము రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయి వచ్చేస్తున్నాం కనుక మిగతా విషయాలన్నీ అక్కడ చూసుకుని మాట్లాడుకుందాం. అది కాదు బాబాయ్, పెళ్లి కూతురు సైడ్ ఓకే అని చెప్పాను కదా.